హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ జావాలో ఎలా రాసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం అసలు ఫ్యాక్టోరియల్ అనేది ఎలా వస్తుందో చూద్దాం. చూడండి, 5 ఫ్యాక్టోరియల్ అంటే కనుక 5 నుంచి మల్టిప్లికేషన్ అవుతుంది. సో మనకు 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 1 120 అవుతుంది. సేమ్ అలాగే 6 ఫ్యాక్టోరియల్ అయితే కనుక 6 నుంచి స్టార్ట్ అయ్యి టిల్ 1 దాకా మల్టిప్లికేషన్ అవుతుంది, 720. సేమ్ ఒకవేళ 7 ఫ్యాక్టోరియల్ అయితే సేమ్ అలాగే 7 నుంచి స్టార్ట్ అయ్యి 1 దాకా వెళ్తుంది. ఇదే కోడ్ని మనం జావాలో ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్గా మనం ఏ నెంబర్ని ఫ్యాక్టోరియల్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ నెంబర్ని ఇనిషియలైజ్ చేసుకుందాం. నేను ఆ నెంబర్ని ఎన్లో తీసుకుంటున్నాను. సపోజ్ మనం 5నే తీసుకుందాం. సో మనకి 5 నుంచి 1 దాకా మల్టిప్లికేషన్ అవ్వాలి. సో దీనికి మనం ఫర్ లూప్ యూస్ చేసుకుందాం. నేను i ఈక్వల్ టు 1తో తీసుకున్నాను. అలాగే ఐని మనం ఎక్కడ దాకా అంటే ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, అయ్యే వరకు వెళ్ళాలి, ఐ ప్లస్ ప్లస్. సో మనం ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు అవుట్పుట్ సేవ్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ని తీసుకోవాలి. దాన్ని నేను ఫ్యాక్ట్ అని తీసుకుంటున్నాను. దాన్ని ఫస్ట్ మనం అవుట్ సైడ్ ఇనిషియలైజ్ చేసుకోవాలి కాబట్టి ఇంట్ నేను ఫ్యాక్ట్లో 1 అని ఇచ్చుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎవ్రీ టైం మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సపోజ్ మనం ఒకవేళ ఫ్యాక్ట్లో కనుక 0 ఇచ్చుకుంటే మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఎవ్రీ టైం 0 అవుతుంది. సో ఫస్ట్ టైం ఇచ్చుకున్నప్పుడు మనం 1 అని ఇచ్చుకోవాలి. సో ఐ, సో మనం ఎప్పుడైతే ఫ్యాక్ట్ ఇంటూ ఐ ఇచ్చుకున్నామో ఫస్ట్ ఐ వాల్యూ వచ్చినప్పుడు మనం ఆల్రెడీ 1 ఇచ్చుకున్నాం కాబట్టి 1 ఇంటూ 1 అవుతుంది. 1 వాల్యూ స్టోర్ అయింది మనకి ఇక్కడ ఫ్యాక్ట్ వేరియబుల్లోకి వెళ్తుంది. సేమ్ అక్కడ నుంచి మళ్ళీ అగైన్ ఆ లూప్ రన్ అయినప్పుడు ఐ వాల్యూ 2 అయినప్పుడు 1 ఇంటూ 2 అవుతుంది. 2 వాల్యూ 1 ఇంటూ 2 సేవ్ అయిన వాల్యూ ఫ్యాక్ట్లో ఉంటుంది. సేమ్ అలాగే మనకి 3 ఎవ్రీ టైం లూప్ 3 టిల్ 5 వరకు రన్ అవుతుంది. సో మనం ఇప్పుడు అవుట్పుట్ రాసి చూద్దాం అవుట్పుట్ ఏమొస్తుందో. మనం ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూడండి, మనకు 5 ఫ్యాక్టోరియల్ 120 కాబట్టి 120 వచ్చింది. సేమ్ మనం ఒకసారి 6 వాల్యూ కూడా కరెక్ట్గా వస్తుందో రావట్లేదు చూద్దాం. చూడండి, 6 వాల్యూ కూడా 720 కరెక్ట్గా వచ్చింది.